ఈ ఎక్స్ప్రెషన్ చూడగానే అవాక్ అయ్యారా అనే ఎక్స్ప్రెషన్ కదా, షాక్. ఆ ఒకే అమ్మాయిని ముగ్గురు నలుగురు అబ్బాయిలతో చూసినప్పుడు, ఒకే అబ్బాయిని ముగ్గురు నలుగురు అమ్మాయిలతో చూసినప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనమాట. సో ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటాను అట్లాంటి వాళ్ళకి. ఏం చెప్పలేదు, సంకనాక పని అలాగే రియలైజ్ అవుతారు. ఏముంది, ఓ నలుగురు అమ్మాయిల్ని భరించినప్పుడు ఏమైంది ఐదో అమ్మాయికి, వద్దురా ఎందుకు ఈ అమ్మాయిలతో మనకి, ఆ రియలైజేషన్ కోసమైనా వెయిట్ చేయాలనిపిస్తుంది నాకు. చెప్పను నేను, అబ్బాయిలు అంతగానం టార్చర్ ఎందుకు చేయాలి? దే డిజర్వ్డ్ యాక్చువల్లీ. ఇంకా సో ఇంకో నెక్స్ట్ మేడం, సో నెక్స్ట్ చూపిస్తాను చూసుకోండి. సో ఇదేంటి కూడా అంటే ఓకే, నెక్స్ట్ వీళ్ళని బకరా చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ అనమాట. మనమా మేము ఇప్పటివరకు బకరాని అయిపోయింది కానీ చేయలే. అంటే ప్లానింగ్ ఉందా మేడం చేద్దాం? బాగుంటది కదా, ట్రై చేద్దాం. ఇప్పుడు ఆ కింద కామెంట్స్ ఏం పెడతారు అబ్బాయిలు, చేస్తే ఉంటది ఈసారికి చాలా మందిని సొల్లు చెప్తుంది ఎవరిని చేయలేదని చెప్పేసి, ఈ అమ్మాయిల కోసం మాకు తెలియదు అని పెడతా ఉంటారు కింద కొంతమంది ఆనిముత్యాలు. తర్వాత సో నెక్స్ట్ టైం అనిపిస్తాం ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ కదా, సూపర్ అనిపిస్తుంది. ఇది సూపర్ అంటే ఇది కదా, ఇది ఎందుకు ఇది మీరేమైనా కొత్తగా కనిపెట్టారా ఏంటి? సూపర్ అంటే ఇది, దీన్ని మార్చొద్దు. కొరికే అనిపిస్తుంది ఎవరిని, దాన్ని చూసి ఆ విధంగా కూడా అనిపిస్తుంది. మరి వద్దులే డైలాగ్ అంతగానో చెప్పేది వద్దులే. నెక్స్ట్ చూపిస్తా మేడం. నెక్స్ట్ ఇది ఒకటి, సో ఇది చూపిద్దాం.